అందరికీ నమస్కారం అండి. మనం ఎందుకు గుడికి వెళ్ళాలి, గుడిలో అసలు ఏముంది, దైవం ఎక్కడ ఉంది, ఆ దైవ తత్వాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి, ప్రతి మానవుడిలో దేవుడు ఉన్నాడనేది ఎందుకు నేను చెప్తున్నాను. మనిషే దేవుడు, మనిషిలోనే అది వెతకాలి, మనిషిలోనే ప్రతిదీ ఉంది. అన్ని 9 విధాల భక్తుల్లోనూ ఆత్మ నివేదనమే పెద్ద భక్తి. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వచ్చి మనం ప్రతి మానవుడు ఎందుకు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు అసలు ఎవరు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ అసలు ఎవరు, అట్లాగా చాలామందికి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు నేను వచ్చి 1000 కొబ్బరికాయలు కొట్టానండి, అయినా నాకేం అవ్వలేదు. నేను వచ్చి మీరు చాలామంది చూస్తే ఈ బలులు అంటారు, అంటే ఏంటంటే తమిళ్లో బలులు అంటారు, సాక్రిఫైస్ చేయడం. ఒక ప్రాణాన్ని కోరి ఏ దేవుడో ఏ దేవతో మీకు పుణ్యం చేర్చదు. ప్రాణం అంటే ఒక మేకపిల్ల ఉంటుంది, దాన్ని కోసేయడం, ఇట్లాగా చాలా బలులు ఉంటాయి. ఇవన్నీ మనుషులు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అసలు ఇవన్నీ పుట్టింది, ఇవన్నీ అసలు భయంతో పుట్టింది. దేవుడు అనేది అసలు ఏంటనేది మర్చిపోయాము. ఆ పదం అనేది చాలా పుణ్యమైన ఒక విషయం అనేది మీ అందరూ నేర్చుకోవాలని ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నాను. దేవుడు, దైవం అనేది పరమసత్యం. వాళ్ళు లేకుండా ఈ ఒక భూమి కాదు కదండి, ఇట్లా ఎన్నో 10,000 కోట్ల భూములు ఉన్నాయి. ఈరోజు సైంటిస్ట్ దీని గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే ఎన్నో మల్టీ యూనివర్సెస్ ఉన్నాయి. మనలాగే ఎందరో జీవులు ఉంటారు. సో ఇవన్నీ ఈ కాలక్రమానికి ఆల్రెడీ డిజైన్ చేసింది దేవుడు. అట్లానే ఆ దేవుడిని మనం ఎట్లా కనుగోవాలి, ఎక్కడ ఉన్నాడు అంటే గుడి. ఆనాడు చూస్తే పిరమిడ్స్ కట్టారండి, వరల్డ్ ఫుల్గా పిరమిడ్స్ ఉంటాయి. తర్వాత ఇంకా కలియుగానికి వచ్చేసేటప్పటికి 5,000 సంవత్సరాల నుంచి గోపురాలు ఉండే గుడులు కట్టారు. వీటి సైన్స్ అంటారు అందరూ. అక్కడికి వెళ్తే నాకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. నేను ఎప్పుడు గుడిలకు వెళ్ళే వాళ్ళలో ఉండే ఆ మనస్తత్వాన్ని కరెక్ట్ చేయాలనుకుంటాను తప్ప గుడిలనే కరెక్ట్ చేయాలని నేను అనుకోను. గుడి నిర్మాణం వెనకాల చాలా శాస్త్రాలు ఉన్నాయి. చాలా వేదాల నుంచి మనం అన్నీ తిరిగి చూస్తే ఎన్నో విషయాలు మనం గుడిల నుంచి తెలుసుకోవచ్చు. ఆ గుడి అనేది ఒక్కొక్క విధానం అండి. ఒకటి చూస్తే కుండలిని ప్రాసెస్ చేయడం కోసం గుడులు ఉంటాయి. కొన్ని నెగటివ్ రేడియేషన్ జనరేట్ చేసే కొన్ని గుడులు ఉంటాయి, అక్కడికని వెళ్ళకూడదు. కొన్ని మనం కలియుగం గురించి తెలుసుకునే గుడులు ఉంటాయి, కొన్ని మనం పురాణాల గురించి తెలుసుకునే గుడులు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క మార్గం కోసం గుడులు పెట్టింది. కానీ కామన్గా మనం వెళ్ళాల్సిన గుడి ఏంటంటే హిస్టారికల్ గుడులు. ఎప్పుడో రాజులందరూ కట్టిన గుడులు ఉంటాయి చూసారా, అవన్నీ సిద్ధ పరిణామంతో కట్టినవి, చాలా సైంటిఫిక్ ప్రాసెస్తో కట్టినవి. అక్కడికి వెళ్తే మనం ఏం చూడాలనేది నేర్చుకోండి. ఒక గుడిలో మనం అడుగు పెట్టిన వెంటనే మనం అన్నింటినీ మర్చిపోవాలి, అసలు ప్రతిదాన్ని మర్చిపోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడి లోపలికి వెళ్ళగా మెల్లగా మనం నడుచుకుంటా అట్లా వెళ్తా ఏదో ఒక మంత్రం, ఆ మంత్రం ఏదో ఒక మంత్రం అని అన్నానంటే ప్రతి మనిషికి ఒక్కొక్కటి ఇష్టం. ఆ మంత్రాన్ని మీరు జపించుకుంటూ వెళ్ళాలి. ఇది బేసిక్. రెండోది, ఈ మంత్రం చెప్పుకోవడం వలన ఏంటి బెనిఫిట్ అంటే దీంట్లో మీ శ్వాసం స్లోగా మీలోనే తిరుగుద్ది. మీకు ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు. దేన్నైనా దేవుడి దగ్గర అడగాలనే విషయం ఉండదు. 10 మంది కోసం కోరుకోవాలి అనేది లేకపోయినా మీకోసం కూడా మీరు కోరుకోరు. ఎందుకంటే దేవుడు అనేది మిమ్మల్ని ఎప్పుడో సృష్టించినప్పుడే ప్రతిదీ మీ ఆత్మకి ఇచ్చేసాడు. మీ ఆత్మే మీకు ప్రతిదీ ఇస్తుంది. మీ ఆత్మే మీలోనే ఉంది. మీ ఆత్మ మీకు ఇచ్చే విషయాలన్నింటినీ హెచ్చరిస్తుంది, గమనిస్తుంది, ఏది కావాలో అది ఇస్తుంది. దాన్ని మీరు అడిగి ఆ ఆత్మ అనేది మనలోనే ఉందనేది మనం రికగ్నైజ్ చేయకపోతే, మనం గుర్తించకపోతే అసలు లైఫే వేస్ట్. అప్పుడు అది గుడిలో వెళ్ళేటప్పుడే మీరు చూస్తే ఎప్పుడు ఉండేది ఒకే ఒకళ్ళు. ఫస్ట్ ఆయనకి మనం అసలు సల్యూట్ అయ్యకుండా, ఆయనకి మనం వచ్చి మొక్కకుండా మనం దేన్ని చేయలేము.
ఆయన ఎవరనేది మీకే తెలుసు. వినాయక స్వామి. ఆయనని గణపతి, ఆయన్ని అసలు మనం టచ్ చేయకుండా అసలు ఎక్కడికి వెళ్ళలేము. అది ఎందుకు అంటే మూలాధార చక్రం. ఈ చక్రాన్ని మీరు టచ్ చేస్తేనే పైకి వెళ్ళగలరు. నెక్స్ట్ గుడిల్లో మీరు చూస్తారు, రివర్ ఉంటుంది, చిన్న పాండ్ ఉంటుంది గుడిలో ఉండే పాండ్, లేక్ చిన్నది. అది గుడి నిర్మాణానికి పెట్టుకుని ఉంటారు. దాంట్లో నీళ్ళు వస్తాయి. చాలా అద్భుతంగా ఆ గుడి నిర్మాణం ఉంటుంది. ఆ గుడిలోన ఆ నీళ్ళల్లో వెళ్ళి స్నానం చేసి తర్వాత వెళ్ళాలి. దీంట్లో ఈ ప్రాసెస్ ఏంటంటే స్వాదిష్టాన చక్రం, మూలాధారం, స్వాదిష్టానం, తర్వాత మణిపూర చక్రానికి వస్తాం. ఈ మణిపూర చక్రమే అగ్ని. ఎప్పుడు గుడి సెంటర్లో అగ్ని ఎప్పుడు మీకు వెలుగుతూనే ఉంటుంది, జ్యోతి. ఆ జ్యోతిని వెలిగించాలి, మనలోనే ఉండే జ్యోతిని వెలిగించాలి. అవన్నీ చేయాలంటే 18 ఏళ్ళు క్రియాయోగం చేయాలి. ఇది అందరికీ ఎలిజిబులే, అందరూ చేయొచ్చు. కానీ తీసిన వెంటనే చేయలేము. అందుకే మనం ఇక్కడ తీసిన వెంటనే క్రియాయోగం ఇవ్వకుండా ఆన్లైన్లో మనం వచ్చి కొంత ఫీజు పెట్టుకుని 399 రూపీస్ పెట్టుకుని మనం వచ్చి ఈ యోగా మెడిటేషన్ చెప్పిస్తున్నాం. సో అది ఎవరు జాయిన్ అవ్వాలో జాయిన్ అయ్యి ఫుల్ నేను ఒక గురువుని పట్టుకోవాలండి, నాకు గురువు కావాలండి అన్న వాళ్ళకి ఇక్కడ చోటు. దాన్ని నిజంగా వాల్యూ చేసే వాళ్ళకి. అంతే తప్ప 10 లక్షలు ఇచ్చిన 10 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా నేను క్రియాయోగం ఎవరికి ఇవ్వను. దీన్ని నిజంగా గుర్తించేవాడికే ఇక్కడ నేను చెప్పించేది. బ్యాక్ టు ద టాపిక్. నెక్స్ట్ అనాహత చక్రం. ఈ అనాహత చక్రంలో ఎప్పుడు మనకి శ్రీ ఆంజనేయుడు, ప్రతి మనిషిలోనూ ఆ శ్రీ ఆంజనేయ తత్వం ఉంది. అంటే ఏంటండి అంటే దీన్ని చీల్చాక లోన ఏం లేదు, రాముడు సీత తప్ప, ఆ మాత పిత గురువులు. సో వాళ్ళిద్దరే ఆయన చీల్చాక కనిపించింది. అప్పుడు దాకా ఆయన ఒక కోతిలాగా ఉండేవారు. అన్ని నాటీ థింగ్స్ చేయడం, బయట ప్రపంచంలో వెళ్ళడం, ఇట్లా చాలా ఉండేవి. వీటిలన్నిటి ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రతి మానవుడిలో బయట ప్రపంచం గురించి తెలుసుకునేది ఎక్కువ ఉంది తప్ప లోన మనం ఏంటనేది తెలుసుకునేది అసలు లేదు. మనం దీన్ని అసలు తెలుసుకోవాలి. దీన్ని మనం కరెక్ట్గా సరిగ్గా తెలుసుకుంటే అప్పుడు మన ప్రతిదీ లోనే ఉందనేది గుర్తిస్తాం. ఇప్పుడు ఈ అనాహత చక్రమే మీరు వచ్చి గంట కొడతారు కదా, ఆ గంట కొట్టే శబ్దాలు దీంట్లో వినపడతాయి. ఆ గంట కొట్టే ప్రాసెసే దేవుడి దగ్గరికి వస్తున్నానరా అనే సిగ్నల్. ఇది అనాహతం. దీనికి పైనే మీకు అసలైన గండం ఉంది. దీన్ని మీరు దాటితే అసలు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలైన ఖండం ఏంటి అని చూస్తే విశుద్ధ చక్రం. ఇది నందీశ్వరుడు. అసలు నందీశ్వరుడు ప్రతి గుడిలో ఉండడు, శివాలయంలో ఉంటారు. అలాగే కొన్ని గుడిల్లో చూస్తే నందీశ్వరుడు లేకపోతే ఏం ఉండాలి, ఏం ఉంటుంది అనేది మీరు గమనిస్తే అక్కడ మనం నుంచుంటాం. మనిషే ఆ విశుద్ధ చక్రం. ఆ మనిషి ఇట్లా నుంచుని దేవుడి కోసం ఇట్లా చూస్తారు, ఇట్లా చూస్తాం. అంటే ఆ వెయిట్ చేయడం, ఆ దర్శనానికి వెయిట్ చేయడం, అదే ఈ విశుద్ధ చక్రం. ఇక్కడే ఆకలి అన్నీ ఇక్కడే ఉంటుంది. ఈ పెటల్స్లోనే 2 పెటల్స్ ఉంటాయి. దీనికి పైన థర్డ్ ఐ. అందరూ అనుకుంటారు థర్డ్ ఐ వెంటనే వచ్చేస్తుంది, ఇది తెలిసిపోయింది, అది తెలిసిపోయింది, బాబాజీ తెలిసారు, శివుడు తెలిసారు. ఇవన్నీ కథలు వినడానికి నా చెవులు సరిపోదు. నేను కాదు, ఈ కథలు వచ్చి ఇక్కడ ఉడకవు. అసలు ఇవన్నీ తెలుసుకునేది మీ మార్గం కాదు. ముందు మీ ఆత్మని తెలుసుకోవాలి. మూర్ఖత్వంగా మనం ఎవరినో తెలుసుకోవాలి, వాళ్ళని తెలుసుకోవాలి, వీళ్ళని తెలుసుకోవాలి అనేది కాదు. శ్రీ ఆంజనేయుడి నుండి, కృష్ణుడి నుండి, రాముడి నుండి, ఇప్పుడు ఉండే మా నాన్నగారు గురువు గారు నాగిన్ మాస్టర్ దాకా వీళ్ళందరూ చెప్పించింది అసలు ఏంటి మహాతర్ బాబాజీ నుండి అంటే క్రియాయోగం నీలో చేసుకో, నీలో నువ్వు చేసుకో, నిన్ను నువ్వు గుర్తించు, నీలోన సెల్ఫ్ రియలైజ్ అవ్వు, నువ్వు అసలు ఏంటనేది గుర్తించు, నీ ఆత్మతో మాట్లాడు. దానికి 18 ఏళ్ళు అవుతాయి. అది ఓకే నేను చేస్తాను అన్నవాడికే చోటు, వాడికే అది దక్కుద్ది. మిగతా వాళ్ళకి అసలు దక్కదు. అందుకే మీరు ఎక్కడెక్కడో వెళ్ళి సాటిస్ఫాక్షన్ లేకుండా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు వెతికేదే తప్పు. మీరు వచ్చి ఇమాజినేషన్లో ఉన్నారు. అట్లాంటి ఇమాజినేషన్ని కట్ చేసేదే ఈ థర్డ్.